హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ఇంక ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. అంటే మా పెద్ద తమ్ముడు 7 రోజులు ఇంటి దగ్గర ఉన్నాడు. ఆదివారాలు మాత్రమే ఉంటాడు ఇంటి దగ్గర. ఇంకా ఆదివారం రోజు రండక్క అని చెప్పి మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పాడు. ఇక అందుకని ఇంకా ఆదివారం అయితే ఇంటి దగ్గర ఉంటాడు కదా, అందుకని ఇంకా ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి అలాగే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటాం అనమాట. ఈరోజు ప్రయాణం అనమాట, వెళ్తున్నాము. ఇంక ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నానండి. నేనైతే చీకటితలు వేసానండి. చీకటితలు వేసి స్నానం చేసేసి ఇక పూజ అంతా ముందు ముగించుకుందాము. దీపారాధన అంతా ఉంటుంది కదండి, కొండెక్కాలి కదా మన ఊరు వెళ్ళేటప్పటికల్లా. ఇక అందుకని ముందుగానే చీకటితలు వేసి పూజ చేసుకున్నానండి. ఇక ప్రసాదం కిందేమో కమలాపళ్ళు ప్రసాదం కింద పెట్టాను. ఇదిగోండి నా చిట్టి అమ్మవారు. చీర కట్టాలండి. చీర కట్టకపోతే నాకు ఎలాగోనో ఉంది. వీలు చూసుకొని ఇంకా కొంచెం బిజీగా ఉండానండి. వీలు చూసుకొని కట్టాలి చీర. అమ్మవారికి సపరేట్గా ఉన్నాయండి చీరలు. అంటే మా మగ్గాల మీద కొంచెం కొంచెం ముక్కలు వస్తాయిలే, ఆ ముక్కలు అమ్మవారి కింద ఉంచేస్తానన్నమాట. ఇక అవి అమ్మవారికి ఇంకా అలాగే ఉంచేసి కట్టుతూ ఉంటాను, మార్చి కడుతూ ఉంటాను అనమాట. ఇక మనం తీసాను, ఇంకా మందిరం క్లీన్ చేశాను కదా, ఆ వీడియో కూడా పెట్టానండి. వీడియోని తప్పకుండా చూడండి. ఆ వీడియో కూడా ముందు వీడియోలో పెట్టాను, అది కూడా చూసి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదిగోండి, ఇక తీసి మందిరం అంతా క్లీన్ చేశా కదండి. ఇంకా ఆ క్లీన్ చేసినప్పుడు తీసాను అనమాట చీర. ఇక ఆ వస్త్రం మాత్రం ఉంచేస్తానండి, అస్సలు తీను. కట్టినా కట్టకపోయినా, మనం చీర కట్టినా కట్టకపోయినా ఆ బ్లౌజ్ మాత్రం ఇక తీనమాట, అలానే ఉంచేస్తాను. పెద్దగా మాయదు కదండి. ఇక ఆ బ్లౌజ్ మీదే చీర కడతాను అనమాట ఎప్పుడైనా. ఇంకా అయితే నేను ఎలా పూజ చేసుకున్నానండి, సింపుల్గా ఏదో ఒక పువ్వు పెట్టి, ఒక 2 దీపాలు పెట్టి, పైన కింద 2 దీపాలు పెట్టి సాంబ్రాణి కడ్డీలతో పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అంతేనండి, పెద్దగా నేనేం పూజలేంటూ ఏం చేయట్లేదు. ఇంకా బయట మందిరంలో స్వామిని పెట్టుకున్నా కదండి, అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలేను అన్నీ. ఇక ఆ మందిరంలో అలా పెట్టుకున్నా కదా విఘ్నేశ్వరుణ్ణి, ఇంకా స్వామిని కూడా అలంకరించాను. అప్పుడే తెల్లారుతుందనమాట. ఇక అలా పూజ చేసుకున్నానండి. స్వామికి అయితే పూలతో అలంకరించాను. అక్కడ అంటూ ఏమీ దీపాలు అవి ఏం పెట్టనండి. ఆ పువ్వు పెట్టి మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసుకొని వచ్చేటప్పటికి స్వామి మీద పువ్వు పెట్టి కింద పడిపోయి ఉందండి. ఇంకా అది మళ్ళీ సరి చేస్తున్నాను అనమాట. అలా పెట్టాను, కింద పడిపోయింది ఇంకా వీడియో తీసుకునేటప్పటికి. ఇక మళ్ళీ తీసి పెట్టాను స్వామివారికి. ఇదిగోండి శివయ్య, ఇటేమో వెంకటేశ్వర స్వామి. ఈ 2 మీషోలో తీసుకున్నవేనండి. ఆ పేటలో కూడా మీషోలో తీసుకున్నవేను. ఇక అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు అలాగే పెట్టుకుంటానండి, ఎందుకంటే మనకి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది కదా, అందుకని నేను ఫస్ట్ నుంచి అలాగే పెట్టుకుంటానండి. నాకు పూజలు అంటే ఎంతో ఇష్టం అండి, ఎంతో ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను. కానీ ఈ సంవత్సరం అంటూ ఏమీ ప్రత్యేకమైన పూజలు అంటూ ఏం చేయకూడదు కదా, ఇంకా ఏదో ఇలాగా ఊరికే అలా చిన్న పూజ చేసుకొని కొంచెంగా మీకు చూపిస్తున్నానండి. తప్పో ఒప్పో నాకైతే తెలియదు, అలా చేసుకున్నాను అనమాట. ఇంక ఇదిగోండి, ఇక అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. మా చిన్న తమ్ముడను మా మేనల్లుడు అనమాట. మా చిన్న తమ్ముడు పెద్ద కొడుకు అనమాట. వీడు హాయ్ చెప్పమంటే చెబుతున్నాడు. ఇక బయలుదేరామండి. ఇంకా అదిగోండి మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు. చెప్పా కదండి, మా అబ్బాయి ఇంటి దగ్గర ఆదివారం మాత్రమే ఇంటి దగ్గర సెలవు అనమాట. ఆదివారం సెలవు అనమాట. ఇంకా ఇంటి దగ్గర ఉంటాను రాండక్క అంటే ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎవరికైనా పుట్టిల్లు అంటే ఆశ అనేది చచ్చిపోదండి. ఎంత వయసు వచ్చినా మనకి పిల్లలు పుట్టి, వాళ్ళకి పిల్లలు పుట్టి పుట్టినా సరే అసలు పుట్టింటి మీద మమకారం, తోడబుట్టిన వాళ్ళ మీద ఇష్టం అనేది చచ్చిపోదండి. అది చచ్చిపోయినప్పుడు మనం చచ్చినట్టు లెక్క నా దృష్టిలో వరకు. ఎప్పుడైనా సరే మనకు ఉన్నంతలోనే మనం ఇచ్చిపుచ్చుకుంటా ఆప్యాయతగా ఉంటేనే బంధాలు అనేవి గట్టిగా నిలబడతాయండి. ఇంక ఇదిగోండి, ఇంక నేనైతే ఇంకలా అంటే మటన్ తీసుకొచ్చాడు, మటన్ కర్రీ తీసుకొస్తే ఇంకా నా స్టైల్లో నేను మసాలా వేసుకుంటా కదా, ఇంకా అలాగే మసాలా వేసుకున్నాను, ఆల్ మిక్స్ మసాలా. ఇక పొయ్యి మీద వేస్తున్నాను. ఉండక్క వీడియో తీస్తానని చెప్పి ఇక మా తమ్ముడు వచ్చి తీస్తున్నాడు అనమాట. నేనేమో పొయ్యి మీద వేసాను. అదేమో రొయ్యల కర్రీ అండి. ఈ రొయ్యలేమో మా చిన్న తమ్ముడు వస్తా తీసుకొచ్చాడు. ఇంకా అవి ఒక పొయ్యి మీద ఒలిసేటప్పటికే 2 గంటల పైనే పట్టిందండి రొయ్యలు.
ఇక అవి ఒలిసి ఇక పొయ్యి మీద వేసాను. ఇంకా అదంతా చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోయిద్దని ఇంకా అదంటూ ఏం తీయలేదులేండి. ఇక ఇదిగోండి అన్నీ ఇప్పుడు నేను ఆల్ మిక్స్ మసాలా వేసుకున్నా కదా, ఆ మసాలా దీనికి దానికి సరిపోయిందనమాట, సరిపోయేటట్టే వేసాను అనమాట. మా మరదలు వేసింది మసాలా. ఇక అది ఓ పక్క నుంచి ఉడుకుతూ ఉంది. ఇక ఇది కూడా పొయ్యి మీద వేసేద్దాము అని ఇంకా వేస్తున్నాను అనమాట పొయ్యి మీద. అయితే కూర ఎంత కమ్మగానో ఉందండి. చాలా బాగుంది నిజంగా. నేనేమిటంటే అన్నీ కలిపి ఒక్కసారే వేసేస్తాను అనమాట. అసలు ఇదొక రుచిగా ఉంటుంది. అసలు భలే ఉంటుందండి కూర. మా బుజ్జోడైతే మా చిన్న తమ్ముడు మసాలా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూడబ్బా అంటే, అమ్మ ఏంది మాయ నువ్వు ఇట్లా కలిపితే అంత రుచి వచ్చింది ఏందని అంటాడు మావాడు, మా చిన్న తమ్ముడు. ఇంకా అదిగండి ఇంక నేనైతే ఇంకా అలా పొయ్యి మీద వేసేసాను. అంటే అక్కడొక బిట్టు చూపిస్తున్నానండి. అంటే మామూలుగా అన్ని వీడియో తీసుకున్నాం అనుకోండి, వీడియో లెంత్ ఎక్కువైపోయింది కదా, అందుకని అక్కడక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇంకా అదిగోండి పొయ్యి మీద వేసాను. ఇక నూనెలో కొంచెం సేపు మగ్గించి ఇంక ఎసురు పోసి చాలాసేపు ఉడికించాలండి మటన్ కదా, ఇక చాలాసేపు ఉడకాలి. ఇదిగోండి ఇక పిచ్చాపాటి ఉంటుంది కదా, మా వారేమో బామ్మర్దులతో మీటింగ్ పెట్టారు. ఇక చూడండి ఇక మా చిన్నోడు ఇక మా వారు జోకులు వేస్తూ ఉంటే వాళ్ళేమో నవ్వుతూ ఉంటారనమాట. పక్క నవ్వుతున్నాడు మావాడు మేము కూర పొయ్యి మీద వేస్తుంటే. అసలు నాకు వాళ్ళంటే పంచి ప్రాణాలండి నాకు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పెళ్ళైనా కానీ నేను సొంత భావనే చేసుకున్నా కదండి, వాళ్ళంటే నాకు చాలా ప్రాణం అండి. అసలు వాళ్ళు లేకుండా నేను లేను, వాస్తవంగా చెప్పాలంటే అంత ఇష్టం అనమాట, అంత ఎమోషన్ అయిపోతాను. సరే అండి ఏమనుకోవద్దు. వాళ్ళంటే అంత ప్రాణం అనమాట. నేను అసలు వాళ్ళు లేకుండా ఉండాలంటే నా వల్ల కాలేదన్నమాట. సమస్యలు అనేవి వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. మన లైఫ్లో టర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, వస్తాయి. కానీ మనం ఆ టైం అనేది తప్పిపోయిందాకా ఓర్పు పట్టాలి. ఓర్పు పడితేనే మనకి ఏదైనా ఒక మంచి దారి అనేది దొరికిద్ది అనమాట. అలాగే నేను ఓర్పు పట్టాను. అంతా ఇంకా ప్రస్తుతం అయితే అంతా బాగానే ఉందిలేండి, ఇబ్బంది ఏం లేదు. ఇంక ఇదిగోండి ఇంకా అంటే గోంగూర మటన్ కర్రీ అనమాట. ఇంకా దీంట్లోకి ఒక ముక్కలన్నీ ఉడికిపోయినాయండి. అంటే సగం కర్రీ ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలన్నమాట గోంగూర. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి గోంగూర మటన్ కర్రీ. తీసేదంటూ వీడియో అంటూ ఏం తీయలేదులేండి, అంటే సారీ భోంచేస్తాం కదా అయిపోయిన తర్వాత, ఇంకా భోంచేసేదంటూ ఏం వీడియో తీయలేదులేండి, ఎందుకులే అని చెప్పి తీయలేదు. ఇక సగం బడ ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత ఇక అప్పుడు గోంగూర వేసుకోవాలన్నమాట. గోంగూర నా స్టైల్లో గోంగూర మటన్ కర్రీ అనమాట. ఇక అటువైపు ఏమో రొయ్యల కర్రీ కూడా అయిపోయింది. ఇంకా చిమ్లో పెట్టి మగ్గిస్తున్నాను అనమాట. ఇక గోంగూర అదంతా వేసుకున్నాం కదండి, ఇక అంతా మగ్గించుకున్న తర్వాత దించేసుకొని భోంచేయటమేనండి. ఇంక ఇదిగోండి భోంచేసేసాము. ఇంకా సాయంత్రం అనమాట ఇక రిటర్న్ అయ్యామండి. ఇంకా రిటర్న్లో మా పెద్ద పాప వచ్చిందండి వెనుకొండ నుంచి, నసరాపేట బస్ స్టాండింగ్లో ఉంది. ఇక మేము అటు నుంచి వెళ్ళేది, ఇంకా మా వెనుకొండ నుంచి అటు బస్ స్టాండింగ్లోకి రమ్మ తీసుకెళ్తాము కారు ఎక్కించుకున్నానని చెప్పి ఇక చెప్తే ఇంకా వచ్చి ఉందన్నమాట. ఆల్రెడీ చాలాసేపు అయిందండి మేము ఇక్కడ అలా అంతా చూసుకొని మాట్లాడుకొని భోంచేసి ఇవన్నీ చేసేటప్పటికే అక్కడ లేట్ అయిపోయిందనమాట. ఇక లేట్ అయిపోయింది. ఇంక ఎంతసేపు ఉన్నా మనకు తనివి తీరదు కదండి, టైం అయిపోతుంది. ఇక అందులో పిల్ల వచ్చేస్తుందని అని చెప్పి ఇక గబగబా బయలుదేరి వచ్చేసాము. అప్పటికే అరగంట అయిందంట వచ్చి ఫోన్ చేయలేదు. నాన్న వచ్చానంటే మా వారు వెంటనే బయలుదేరేవారు. ఇక ఆ పిల్ల వచ్చేసి ఇంక అక్కడ అరగంట పైన వెయిట్ చేశాను నాన్న అని చెబుతుంది కారు ఎక్కాక. ఇంక ఇదిగోండి నసరాపేటకి వెళ్ళే బస్ స్టాండింగ్ రూట్ అనమాట ఇది. ఆడ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది అనమాట. ఇది ఇలా ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. ఇక ఆ ఓవర్ బ్రిడ్జి నుంచి ఇక అటు పక్కకి వెళ్తే ఇక డైరెక్ట్గా బస్ స్టాండింగ్ కాడికి వెళ్ళిపోయింది అనమాట. ఇక బస్ స్టాండింగ్ నుంచి ఇక చిలకలూరుపేటకి వెళ్ళిపోవచ్చు. కొంతమంది మీరు ఉండే ఏరియా ఏదక్క, ఏ ఊరు, మీ విలేజ్ ఏంటి
నాకు మీ విలేజ్ సెండ్ చేయండి అంటే పంపించండి అని అడుగుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ పెట్టినందుకు. మా ఊరు వచ్చేసి చిలకలూరుపేట అండి, ఇంకా అంతకు మించి ఏం చెప్పకూడదు కదా. పల్నాడు జిల్లా చిలకలూరుపేట. రిప్లై కూడా ఇచ్చానండి వాళ్ళకి, థ్యాంక్ యూ అని చెప్పారు. అయితే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి, కానీ అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి నేను వేరేగా ఒక వీడియో చేయాలనుకున్నాను, చేస్తాను ముందు ముందు. అసలు ఎంత బ్యాడ్గా పెడుతున్నారంటే అంత బ్యాడ్గా పెడుతున్నారండి. మనకి ఇల్లులు ఉన్నాయి, మనకి సంసారాలు ఉన్నాయి, మనకి బాధ్యతలు ఉన్నాయి, మనకి పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నాం కదండి, అత్త మామలు అందరూ ఉన్నారు కదా. అలా బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో తెలియదు. వాటి గురించి నేను ఒక వీడియోలో, ఈసారి కనుక బ్యాడ్ కామెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. బ్యాడ్ కామెంట్ నేను తీసుకోదలుచుకోలేదు, అయినా నేను పట్టించుకోదలుచుకొని కూడా తెలుసుకోలేదు. బ్యాడ్ కామెంట్స్ గురించి మనం వెళ్దా ఉండాం అనుకోండి, వాటి గురించి మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందు అడుగు వేయాలన్నా కూడా వేయలేమన్నమాట. అందుకనే నేను పెద్దగా రేణులోకి తీసుకోవట్లేదు, కానీ చాలా బ్యాడ్గా పెడుతున్నారు, అలా మాత్రం పెట్టద్దండి. ఇంక ఇదిగోండి, ఇంకా మా పాప వచ్చింది కదా, ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాము రోజు సాయంత్రం, ఇంకా నైటు 9 గంటలకల్లా వెళ్ళామన్నమాట. 8:45 అయిందిలేండి. ఇక మా మనవడికి నచ్చినవి ఇప్పటం మా వారికి నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నాకు మగపిల్లలు అంటూ ఎవరు లేరు కదండి, నాకు మనవాళ్ళే కొడుకులు మనవాళ్ళు అందరూ వాళ్ళే కదా. అల్లుళ్ళైనా కొడుకులైనా మనవాళ్ళైనా ఇంక వాళ్ళే కదా, ఇంకెవరుండారు. ఇక అదిగోండి ఏసీ వేస్తే చలి పుడుతుందంట, పెద్ద ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ గాలికి చలి పుడుతుంది. అమ్మమ్మ నాకు చలి పుడుతుందని అంటే ఇంక నా పౌడర్ చెంగు తీసి కప్పారనమాట. కొంచెంసేపు కూడా ఉంచుకోడండి, అలా అంటాడు కానీ కొంచెంసేపు కూడా ఉంచుకోడు. అదిగోండి ఆ ఫ్యాన్ గాలికి చలి పుడుతుంది, ఏసీ బాగా ఫుల్ రన్నింగ్లో ఉంది, చలి పుడుతుంది అనమాట. ఇంకా అదిగోండి ఇక మేమైతే రెస్టారెంట్కి వెళ్ళాం. వాళ్ళ నాన్నగారేమో పలావ్ ఆర్డర్ చేశారు. ఈ హోటల్లో బాగుంటుందండి, ఈ రెస్టారెంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు అక్కడికే వెళ్తూ ఉంటాము. అంటే ఎప్పుడంటే పద్దాకలు కాదండి, ఎప్పుడో ఒకసారి ఇలా ఏదైనా స్పెషల్ రోజు అయితేనే వెళ్తాం అనమాట. మా మనోడు చెప్తున్నాడు, మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు మా అమ్మమ్మ ఛానల్కి అని ఏలు పెట్టి చూపిస్తున్నాడు, చూసారా, అదే చెప్తున్నాడు. ఇక అన్నీ ఆర్డర్ పెట్టారు, వచ్చినాయండి. ఇగోండి ఇంక ఇవి మా వారు ఆర్డర్ చేశారు. మా పాపకేమో ఏదో ఫ్రై, మనకు ఆ పేర్లు కూడా రావండి, ఆ పేర్లు కూడా రావు. ఇంకా మా అమ్మాయి ఆర్డర్ పెట్టింది, ఇంకా తింటున్నాం, భోంచేస్తున్నామండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. వీడియోని తప్పకుండా చూడండి, అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీకు ఏమి నచ్చిందో దాని గురించి కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో చూసి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఏదైనా కామెంట్ పెట్టాలని అనుకుంటే మాత్రం తెలుగులోనే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నమస్తే అండి, బాయ్ అండి.